అదేవిధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలు, ఇద్దరు కూడా ఆడబిడ్డలు, ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 18 years వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. లక్ష్మీనాయుడు అయితే చనిపోయాడు, ఇంకొక అబ్బాయి పవన్, అతనికి కూడా హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ 4 ఎకరాల పొలం ఇస్తూ 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. అదేవిధంగా ఇంకొక అబ్బాయి భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి లెగ్ ఫ్రాక్చర్ ఒకటి అయింది. ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ 3 లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున సంవత్సరానికి 900 హత్య కేసులు నమోదవుతున్నాయి. మానవీయ కోణం కేవలం కొన్ని కేసులకే ఉంటుందా, అన్ని కేసులకు ఉంటుందా? హత్య కేసులు అన్నింటిలోనూ ఇలాంటి పరిహారం ప్రకటించేటటువంటి పాలసీ నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? దానికి సంబంధించి ఏమైనా జీవో ఇచ్చారా? దీనికి ఏదైనా చట్టబద్ధత ఉందా? మీరు చేసిన పనికి హేతుబద్ధత ఉందా, రాజ్యాంగబద్ధత ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇదే పని మీరు 900 హత్య కేసుల్లోనూ మీరు ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేస్తారా? చెప్పండి ప్రజలకి. ఇది ప్రజల సొమ్ము కదా, 10 ఎకరాల పొలం, 23 లక్షల డబ్బు, ఆ పిల్లల చదువుల బాధ్యత, ఇవన్నీ ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేటప్పుడు మీకు జవాబుదారీతనం, చట్టబద్ధత ఉండాలి కదా. మీరు 5 ఏళ్ల కోసం వచ్చినటువంటి తాత్కాలిక ట్రస్టీదారులే కదా. మీరేమి రాష్ట్రానికి, రాష్ట్ర వనరులకి యజమానులు కాదు కదా. అయినప్పుడు మీరు ఎలా ధారాదత్తం చేస్తారు ఒక పాలసీ డెసిషన్ లేకుండా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అది కాకుండా ఇటువంటి చర్యల వల్ల మీరు ఏం సందేశం పంపిస్తున్నారు?